తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంచుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం కొత్తపాలెంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పెద్దలు మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు నెల్లూరుపల్లి కొత్తపాలెంలో అర్జునవాడ, అరుదుతవాడ, ఎస్టీ కాలనీ 3 దగ్గరలో ఇంటింటికి వెళ్ళి మేము కరపత్రాలు ఇచ్చి వాళ్ళు అడుగుతున్నాం, ఏమమ్మా మీకు పెన్షన్ ఎంత పెరిగిందంటే, అయ్యా కొన్నిసారి 3,000 వస్తుంది, ఇప్పుడు 1000 రూపాయలు పెంచారంటే ఎవరు పెంచారంటే చంద్రబాబు నాయుడు గారు అని వాళ్ళు చెప్తున్నారు. తర్వాత మీ ఇంట్లో ఉన్న తల్లికి వందనం పడిందంటే, అయ్యా మా ఇంట్లో 3 ఉన్నారు అయ్యా, 2 పడింది, ఒకరికి ఇంకా పడలేదంటే అక్కడక్కడికే అకౌంట్ అధికారులు పిలిపించాడైతే వాళ్ళు కూడా గ్రీవెన్స్ వాళ్ళ పేరు కూడా పెట్టుకున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. అట్లాగే గ్యాస్ కనెక్షన్ అమ్మా అంటే, అయ్యా 2 సార్లు పడిపోయింది అయ్యా, ఇంకోసారి పడాలా అని చెప్పి అంటున్నారు. అట్లాగే ఆ రోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో మా మోహన్ అన్న గారి నాయకత్వంలో ఇక్కడ మా నాయకులు, ఈ గ్రామ పార్టీ అధ్యక్షులు కానించి కార్యదర్శి కావచ్చు, అలాగే బూత్ క్యాలెండర్లు కావచ్చు, అలాగే మా నారాయణ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంటింటి తిరిగి మేము గెలిస్తే ఇవన్నీ చేస్తామని అందరూ కూడా చెప్పారు. అప్పుడు మనం చూసి అందరూ నవ్వారు, వీళ్ళేందా బాబు షూరిటీ ఏంది భవిష్యత్ గ్యారంటీ. ఇంకా కూడా వాళ్ళకి విషయం అర్థం తిక్కపట్టి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మోసం అంటారు. ఎక్కడ మోసమో నాకు అర్థం కావట్లేదు. నేనే చెప్తాను, రాండి మాతో రాని తిరగదాం, ప్రతి ఇంటికి పోదాం, చెప్పింది చేసామో లేదా అడదాం. అవి లేకుండా ఊరికే మీటింగ్లు పెట్టుకొని కొత్త వ్యవహారాలు చేసేందువల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే మేము ప్రజలు తిరుగుతున్నాం. ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో ఏం చెప్పామో చేయకపోతే మమ్మల్ని కూడా తరుపుకుంటారు ప్రజలు. ప్రజలు ఏమంతా ఊరికేం ఆశామాషి లేరు ప్రజలు. వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే వాళ్ళ యొక్క పూర్తి మద్దతు ఇచ్చే కార్యక్రమం తప్ప చెప్పిన పని చేయని వాళ్ళకి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎంత చేసినా వాళ్ళైతే మాది ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితులు లేరు. ఈరోజు బ్రహ్మాండంగా ఈ నెల్లూరుపల్లి కొత్తపాలెంలో ప్రజలు, పేదవాళ్ళు, ముఖ్యంగా పేదవాళ్ళలో తెలుగుదేశం పార్టీ నిజంగా ఇంత బ్రహ్మాండంగా ఉందా, ఇంత రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు ఫీల్ అవ్వడం, ఇంత రెస్పాన్స్ అనేది మాకే అర్థం కాని పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా అయ్యా మాకు వచ్చిందయా చంద్రబాబు నాయుడు దయవల్ అని చెప్పి చెప్తున్నారు. ఇంకా చెప్పినట్టు వాటర్ ప్రాబ్లం అని చెప్పారు. ఆ పైప్ లైన్ పగిలిపోతే అప్పటికప్పటికి ఆర్డబ్ల్యూ సిఐ గారు రిపేర్ చేయించి అప్పటికప్పటికి 2 గంటల టైం అన్నాడు, ఒక 3/4 గంటలోనే అది మొత్తం రిపేర్ చేసి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేశారు. అట్లాగే ఇక్కడ ఈ గ్రామంలో ఒక రోడ్డు, అగ్రహారం సంబంధించినటువంటి రోడ్డు ఒకటి అడిగి ఉన్నారు. అది ఆల్రెడీ మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ నాబార్డ్లో మనం పెట్టామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అలాగే నీళ్లు కూడా టైంకి అందడం లేదండి, నీళ్ళైతే వస్తున్నాయండి, టైంకి అందడం లేదని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పారు. అది కూడా ఆర్డబ్ల్యూ సిఐ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడి టైం నీళ్ళు ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఆగస్టు 15 నుంచి ఏదైతే సూపర్ 6 దాంట్లో మేము చెప్పామో ఉచిత బస్సు, మేము ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సౌకర్యం ఆడవాళ్ళు కల్పిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే అన్నదాత సుఖీభవ 2వ తేదీ నుంచి రైతుల ఖాతాలో విడతల వారీగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వేసేదాన్ని సిద్ధంగా కూడా పడతాయని తెలియజేస్తున్నాం. నేను రండి వైఎస్ఆర్సీపీ నాయకులారా, రండి జనాల్లోకి వెళ్తాం, మేము వెళ్తా ఉన్నాం జనాల్లో, రండి మీరు కూడా రండి పోదాం. అర్థమైపోతుంది కదా మాది మోసమో మీది మోసమో. మీరేం చెప్పారు 5 సంవత్సరాలు, మీరేం చేశారు, మేమేం చెప్పాం 5 సంవత్సరాల ముందు అధికారం లేనప్పుడు 1 సంవత్సర కాలంలో ఏం చేశాం అది నిరూపిస్తాం. రమ్మని చెప్పి వాళ్ళు అడుగుతున్నా. ఏదంటే మీరు ఊరికే నోటికి వచ్చినట్టు మాట్లాడడం కాదు, మీకు నిజంగా మీరు జనాలతో ఉండే పని అయితే జనాల్లోకి రండి. మా మీద వ్యతిరేకతుందో మీ మీద వ్యతిరేకతుందో జనాలు చెప్తారు. అట్లాకుండా ఇష్ట ప్రకారంగా ఏదంటే తెచ్చి మాట్లాడేసి రావడం అనేది మంచి పద్ధతి కదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ నెల్లూరుపల్లి కొత్తపాలెంలో మేము గెలిచిన ఈ సంవత్సరం 3 నెలల్లో ఇక్కడ ఎస్టీ కాలనీలో 9 లక్షలు పెట్టి రోడ్డు ఇచ్చాం. అలాగే ఇక్కడ గోడౌన్లు దాదాపు 22 లక్షలు, అగ్రికల్చర్ గోడౌన్ 22 లక్షలతో మేము కట్టించాం ఇక్కడ. అట్లాగే రోడ్డు మేము చేయించాం. అలాగే కన్నకి చెరువుకి 20 లక్షలతో టెండర్లు పిలిచున్నాం, అది కూడా టెండర్లు కూడా పూర్తి అయినాయి. ఆ వర్క్ కూడా త్వరలో ప్రారంభమవుతుంది తెలియజేస్తూ, అదో 15 లక్షలతో చేప పిల్లలను కూడా
కన్నకి చెరువులో వదిలామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ యొక్క ఊర్లో CMRF దాదాపు 3 చెక్కులు ఇచ్చాం. 1,45,000 రూపాయలు ఈ గ్రామంలో ఈ సంవత్సర కాలంలో తీసుకొచ్చాం, ఈ చిన్న గ్రామంలో. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఇంటింటికి కుళాయి పథకం కింద నెల్లూరుపల్లి కొత్తపాలెంలో దాదాపు 37 లక్షలతో ఇంటింటికి కుళాయి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మా ఆర్టీఎఫ్ అధికారులు శ్రీకారం చుట్టారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే అగ్రహారంలో 39 లక్షలతో కూడా ఇంటింటికి కుళాయి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మా అధికారులు శ్రీకారం చుట్టారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే నెల్లూరుపల్లిలో దాదాపు 37 లక్షలతో కూడా ఇంటింటికి కుళాయి ఇచ్చే సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం ఈరోజు. ఎందుకంటే పని చేశాం కాబట్టి చేశామని చెప్తున్నాం. మీరేం చేశారు 5 సంవత్సరాల్లో ఒకటి చెప్పండి. ఈ ఊరికి ఇందరూ గ్రామంలో ఉన్నారు, ఈ ఊరికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక్క పనైనా చేశారా? చేసిన పరిస్థితి లేదు. అట్లాగే ముఖ్యంగా వచ్చినప్పుడు మా టీచర్స్ అంతా తీసుకెళ్లి హై స్కూల్ని చూపించారు. అది నాడు నేడు దాంట్లో శాంక్షన్ అయింది, సగం చేసి సగం ఆపేస్తున్నారు. అది కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అట్లా ఇక్కడ అందరూ కూడా ఈ పశువులకు సంబంధించిన వైద్యశాల లేదని చెప్పి కూడా గ్రామస్తులందరూ కూడా చెప్పారు. దాన్ని కూడా పై అధికారుల దృష్టికి వెళ్ళి ఇక్కడ ఆ యొక్క పశువులకు సంబంధించిన వైద్యశాల కూడా ఒకటి ఏర్పాటు చేసేదానికి ప్రయత్నాలు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. మేము చెప్పిన తర్వాత ఖచ్చితంగా వాటి సాధన కోసం పోరాడతాం. దాంట్లో మర్చిపోయే సమస్య లేదు. ఎక్కడ ఎవరు చిన్న అర్జీ ఇచ్చినా అది సంబంధిత అధికారులకి చెప్పి అది అవద్దంటే అవద్దని చెప్తాం, కాదంటే కాదని చెప్తాం. అంతే తప్ప అబద్ధాలు చెప్పే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే ఇక్కడ చాలా మందికి పెన్షన్లు అడుగుతున్నారు. గవర్నమెంట్ పెన్షన్లు విడుదల చేసిన వెంటనే అందరికీ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో అందరూ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందువల్ల చెప్తున్నామంటే ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి క్యాడరు, మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు మేము పనిచేస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా మీడియా మిత్రులు కూడా తెలియజేస్తున్నాం. మీరు కూడా గ్రామాల్లో మాతో పాటు తిరుగుతున్నారు. ఎక్కడ కూడా సూపర్ 6 మీద ఒక్కడ కూడా విమర్శ చేసే పరిస్థితి లేదు. అంటే కొన్ని దగ్గర ఈ తల్లికి వందనం పడలేదని చెప్తున్నా, అన్ని కూడా గ్రీవెన్స్లో ఆవిడ అధికారులు అన్ని కూడా నోట్ చేస్తున్నా, అవి కూడా త్వరలో పడతాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను చెప్పేది మీరు చేసిన అభివృద్ధిలో పోటీ పడండి. మీరు 5 సంవత్సరాలు మీకు ప్రజలు మీకు ఇచ్చారు. మీరేం చేశారు 5 సంవత్సరాల్లో? ఈ రాష్ట్రంలో ఏం చేశారు, ఈ గూడూరు నియోజకవర్గంలో ఏం చేశారు? ఎక్కడ మీరు చేసిన పరిస్థితి లేదు. మేము గెలిచిన సంవత్సరం 3 నెలలకే సంవత్సరానికే జనాలు తిరుగుతున్నాం. మీరు గెలిచిన 5 సంవత్సరాల్లో జనాలకు కనిపించేదా పత్తా లేదు. మేము తిరుగుతున్నాం, ధైర్యంగా తిరుగుతున్నాం. ఈరోజు ఎక్కడికి ఒకవేళ ఏమైనా ఇబ్బందులు వచ్చినా కానీ వాళ్ళతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారానికి అధికారులతో మాట్లాడుతున్నాం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ గ్రామంలో మొన్నటి వరకు రైతులంతా కూడా ఈ యొక్క సాగర్మల రోడ్డు సంబంధించినటువంటి డబ్బులు మాకు రాలేదు, ఎన్నో సంవత్సరాల నుంచి మేము సాగుబాటులో ఉంటున్నామని చెప్పి కూడా ధర్నా కూర్చోవడం జరిగింది. దాని తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడాం, సబ్ కలెక్టర్ గారితో కూడా చెప్పాం. అలాగే మా జలీలు వీళ్ళు కూడా అందరితో మాట్లాడారు. మా మోహన్ అన్న అందరితో కూడా మాట్లాడి ఒప్పించాము. వాళ్ళందరూ కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఎవరైతే గతంలో ఉన్నటువంటి ఆ పట్టాదారుడు ఎవరున్నారో అతను కనుక్కోమని చెప్పాం. కనుక్కొని వాళ్ళకి సంబంధించి అక్కడ మనం వాళ్ళ ద్వారా మనకు వచ్చే విధంగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఆ రోజు అక్కడ కూర్చున్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా కలెక్టర్ గారు చేస్తారని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి అది కూడా సమస్య ఆల్మోస్ట్ 50% పరిష్కారం దిశగా సాగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఎమ్మెల్యే గారు చెప్పారు అయిపోతుంది, 50% పరిష్కార దిశగా సాగుతుంది, మిగతాది కూడా చేసేదానికి ప్రయత్నాలు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ గ్రామంలో ఖచ్చితంగా మా మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు కొన్నిసారి ఎలక్షన్లో మంచి మెజార్టీ వచ్చింది. ఈ ఊర్లో తిరుగులేని నాయకుడు ఉన్నారంటే మా మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో కానీ ఇప్పుడు కానీ ఆయన ఒక్కడే ఇక్కడ నిలబడి తెలుగుదేశం పార్టీకి మెజార్టీ తెచ్చింది ఎవరంటే మా మోహన్ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఆయన నాయకత్వంలోనే ఈ గ్రామం సాగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన నాయకత్వంలోనే జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ ఈరోజు సుపరిపాలనలో తొలడుగు ప్రోగ్రాంలో భాగంగా మన ముఖ్య అతిథిగా డాక్టర్ ఆశీష్ సునీల్ కుమార్ గారు చేయడం జరిగింది. మన ప్రతి పల్లె డోర్ టు డోర్ దాదాపు 2 ఒక అర్జునవాడ, ఒక అరుంధతివాడ, ఒక ఎస్టీ కాలనీ తిరగడం జరిగింది. అన్నగారు ఎక్కడ పోయినా అనూహ్యమైన స్పందన, ఎక్కడ నెగటివ్ అనేది లేదు.
అంటే మనం చేసిన పనులు వాళ్ళలోకి తీసుకొని వెళ్ళాలా అనేది వచ్చాం మనం. ఆల్రెడీ వాళ్ళు బాగా మెచ్యూర్డ్ అయ్యి మా అన్నం చూడగానే మీరే చేశారు అనేది బాగా ఇదిగా ఉంది. ఈడ పెన్షన్లు ఒకటే కొంచెం ప్రాబ్లం, అవి వదలలేదు కాబట్టి అదొకటే అవన్నీ బాగున్నాయి. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆల్రెడీ గూడూరు నియోజకవర్గంలో దాదాపు అన్ని మండలాలు పూర్తయినాయి. చివరిగా మా కోట మండలంలో ఆ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతంగా నెల్లూరుపల్లి కొత్తపాలెం పంచాయతీలో స్టార్ట్ చేయడం జరిగింది. మనం సాధారణంగా చూస్తున్నాం, ప్రతి పల్లెల్లో కూడా మా నాయకులు, మా ఎమ్మెల్యే గారు ఎవరు పోయినా ఎక్కడికి పోయినా కూడా ప్రతి కార్యక్రమంలో మనం ఏదైతే ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ 6 లో భాగంగా ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో గతంలో 90% ఆఫ్ పథకాలు ఏదైతే మనం చెప్పామో అన్ని కూడా దాదాపు పూర్తి చేశాం. ఎక్కడ పోయినా కూడా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా రెస్పాండ్ అవుతున్నారు. దాదాపు ఏదో కొన్ని అక్కడక్కడ స్థానిక సమస్యలు తప్ప మిగతా అన్ని కూడా మనం కంప్లీట్ చేసాం. ఇంకో మిగిలిన 1 or 2 ఉన్నాయి, అవి కూడా తొందరగా కంప్లీట్ చేస్తున్నాం, హామీ ఇస్తున్నాము. ఖచ్చితంగా మేము ఏదైతే చెప్పామో అవి కూడా ఫ్యూచర్లో కంప్లీట్ చేస్తామని చెప్తున్నాము. ప్రజల వద్ద కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ రోజు నెల్లూరుపల్లి కొత్తపాలెంలో చూసాం, మనం దాదాపు 40 ఇళ్ళు తిరిగాం. ఇప్పుడు కాలనీల్లో ప్రతి దగ్గర కూడా మంచి రెస్పాండ్ వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ మళ్ళా మిగతా పంచాయతీల్లో కూడా స్టార్ట్ అవుతుంది. తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం ఉందని భావిస్తున్నాను.